శుభోదయం అందరికీ. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, 10వ ఇంటర్నేషనల్ యోగా డే. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చక్కగా విశాఖపట్నం సముద్ర తీరంలో అందరితో చేయిస్తున్నారు. ఇది ఆయన ఈ 10వ యోగా డేకి ఇచ్చిన థీమ్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అన్న ఈ స్లోగన్తో ఈ ఇంటర్నేషనల్ యోగా డేని చేస్తున్నారు. దీనిని మనం సేజ్ పతంజలి ముని ఆయన అష్టాంగ యోగంలో చెప్పిన సూత్రాలతో కనుక గమనించినట్లయితే యమము అంటే 5 క్వాలిటీస్ చెప్పారనమాట. వాటిని అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహణము. ఈ 5 క్వాలిటీస్ ని మనం నిత్య జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే చాలా చక్కనైన జీవన మార్గం కలిగి ఉంటామని చెప్పారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ స్లోగన్ ఎంత చక్కగా ఉంటుందంటే, అహింస, ఎవరికి హింస చేయకుండా, చుట్టూ ఉన్న జీవరాశులకి చెట్లుని తీసివేయకుండా జీవనం సాగిస్తూ చక్కగా ఉన్నట్లయితే మనందరం వాటితో బ్యాలెన్స్డ్ గా లైఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అహింస మొదటి నియమం. అందులో తర్వాత సత్యం పాటిస్తూ ఉండడం, అన్నప్పుడు సత్యం చెప్తూ ఉండడం. ఇల్లీగల్ గా ఆక్యుపేషన్స్ అంటే మన చుట్టూ ఉన్న జీవచరాలు అంటే పక్షుల లేకపోతే జంతువుల స్థలాల్ని మనం అంతా ఆక్రమించేసి ఈ రోజున ఈ నగరాభివృద్ధిని వాటిని చేసేసుకుంటున్నాం. వాటిలన్నింటిలోనూ రిస్ట్రైంట్ గా ఉండి సత్యమే పాటిస్తూ రిస్ట్రైన్డ్ లైఫ్ స్టైల్లో ఉన్నట్లయితే ఈ వన్ ఎర్త్ వన్ హెల్త్ కి ఉపయోగపడుతుంది. అస్థేయము అలాగే 3వ క్వాలిటీ చెప్పారు పతంజలి గారు. నాన్ స్టీలింగ్ అంటే దొంగతనం చేయకుండా ఉండడం. అస్థేయము అంటే ఇది అగైన్ ఈ రిసోర్సెస్ ని కింద మన భూమి మీద ఉండే కానీ జలచరాలు, వాయుచరాలకి వాటికి మనం ఎంత మాత్రము ఇబ్బంది కలగకుండా వాటితో సహచర్యంగా జీవిస్తూ ఉండడమే అస్థేయం అవుతుంది. అలాగే బ్రహ్మచర్యం అంటే అది ఆశ్రమాల్లో ఒకటి కాకుండా ఇక్కడ బ్రహ్మచర్యం ఏంటంటే షోయింగ్ రిస్ట్రెయింట్ ఎగనిస్ట్ డూయింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి డన్. అది బ్రహ్మచర్యం అని చెప్పబడింది అనమాట యోగ సూత్రాల్లో. అప్పుడు ఈ బ్రహ్మచర్యం రిస్ట్రెయింట్, డోంట్ వేస్ట్ న్యాచురల్ రిసోర్సెస్, డోంట్ గెట్ ఇన్ టు దైర్ స్పేస్. మనకి ఎంత మాత్రం అవసరం ఉంటుందో అంతవరకే న్యాచురల్ రిసోర్స్ని వాటిని వాడుతూ ఉండడం. దీనివల్ల మనం ఈ ముందు తరాలకి మనం ఈ భూమాతని చక్కగా అందజేయగలుగుతాం. ఇది బ్రహ్మచర్యం. తర్వాత అపరిగ్రహణం 5వ క్వాలిటీ చెప్పారు ఇందులో యమ ప్రిన్సిపల్స్ లో పతంజలి గారు. అదేమిటంటే నాన్ గ్రీడీనెస్. అపరిగ్రహణం అంటే మనకి ఇచ్చినదే తీసుకోవాలి, పరమేశ్వరుడు మనకి ఇచ్చినదే మనల్ని అనుభవించమని చెప్పినది మాత్రమే మనం అనుభవించాలి అని చెప్పి ఈ 5 సూత్రాల ద్వారా మనం జీవించినట్లయితే ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వన్ ఎర్త్ వన్ హెల్త్, మనందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ చక్కటి సస్టైనబిలిటీ అటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే చెప్తున్నారో వాటిలన్నిటినీ మన భూమాతను పరిరక్షించుకుంటూ మన ముందు తరాలకి చక్కనైన భూభాగాన్ని అలాగే జీవన విధానాన్ని అందించడం వాళ్ళం అవుతాం. చక్కగా అందరూ యోగా డే చేయండి. ఈరోజు గురువు గారు ప్రొఫెసర్ ఓంకార్ గారితో ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి ఇన్స్పైర్ అయ్యి ఆయన మాట్లాడింది ఈరోజు కాస్త తెలుగులో మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను నేను. ఆయన స్ఫూర్తితోటి ఈరోజు చక్కగా అంటే ఒక నిన్న సంభాషణలో ఒక విషయం చెప్పారు ఆయన. ఈ సమాజంలో ఇప్పుడు ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ వేరే ప్రపంచంలోంచి వచ్చాయి మనకి. అంటే వెస్ట్రన్ వరల్డ్ లో పిల్లలు బయటకు వెళ్ళిపోవడం, 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయట ఉండడం, తర్వాత వాళ్ళు ఎప్పుడో వచ్చి తల్లిదండ్రులను ఓ రోజు కలవడం, అంటే సంవత్సరంలో ఒకసారైనా వచ్చి కలిసి తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలని అక్కడ ఫాదర్స్ డే, మదర్స్ డే అటువంటివన్నీ కల్పించారు. ఇక్కడ మనం మన కుటుంబ వ్యవస్థలో చక్కగా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఉండడం. ఎవ్రీడే ఇదే ఫాదర్స్ డే, ఎవ్రీడే ఇదే మదర్స్ డే ఫర్ అస్. అలాగా ప్రతిరోజు మనం యోగా చేస్తూ ఉండడం. అలాగే
ఇంటర్నేషనల్ యోగా డే అన్నది దాని మీద మరింత పూనిక కలిగించి మనందరికీ చక్కగా ఆ చక్కనైన జీవన విధానాన్ని అలవర్చుకుని ఈ పతంజలి చెప్పినటువంటి యోగ సూత్రాలను అనుసరిస్తూ ఆ యమ నియమాదులతోటి మన జీవనం సాగించినట్లయితే చాలా అద్భుతమైన జీవితం మనం అందరం పొందుతాం. మీకు అందరికీ మరొక్కసారి 10వ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు.